హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మంచి మంచి కంటెంట్ అయితే వస్తూ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో ఇప్పుడే యూట్యూబ్ పెట్టాము, లేదంటే మేము సోషల్ మీడియాలో ఎర్న్ చేయాలనుకుంటున్నాము, లేదంటే విష్లింక్ యాప్ యూస్ చేసి మేము అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి అనుకుంటున్నాము అంటే ఈ వీడియో మీకు మంచిగా యూజ్ అవుతుంది. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలామంది యూట్యూబర్స్ ఇలాగే ల్యాక్స్లో ఎర్న్ చేస్తున్నారు. సో ఎలా ఏంటి అనేది వీడియో చూసేద్దామా? ఎండ్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. ఒకవేళ మీరు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసి మనీ సంపాదించాలి అనుకుంటే మంచిగా అయితే యూజ్ అవుతుంది. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి విష్లింక్ యాప్ని ఎలా యూజ్ చేయాలి అంటే, మనం విష్లింక్ యాప్ ప్లే స్టోర్లో అయితే ఉంటుందన్నమాట. సో అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. విష్లింక్ యాప్ అని మీరు సెర్చ్ చేస్తే వస్తుందన్నమాట. విష్లింక్ యాప్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది మీకు. నెక్స్ట్ వచ్చేసి విష్లింక్ యాప్ యూజ్ చేయాలంటే మీకు సోషల్ మీడియాలో అంటే యూట్యూబ్లో 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి, అలాగే ఇన్స్టాగ్రామ్లో 2000 ఫాలోవర్స్ అయితే ఉండాలి అండి. సో 2000 ఫాలోవర్స్ అయిన తర్వాత మనమైతే విష్లింక్ యాప్ని అయితే యూజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్లో అయితే మన సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలన్నమాట. సో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి ప్రోడక్ట్స్ కొంటూ మనమైతే చూపిస్తూ ఉండాలి. సో మనకి ఫాలోవర్స్ ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ అయితే సంపాదించుకోవచ్చు, తక్కువ ఉన్నారన్నా కూడా పర్లేదు. సో మీరు ఎలా ఎర్న్ చేయాలి అనేది ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో విష్ లింక్ని క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఈమెయిల్ ఐడి అనేది అడుగుతుంది, అలాగే ఫోన్ నెంబర్ కూడా అడుగుతుంది అనమాట ఓటీపీ జనరేట్ చేయడానికి. సో మీరేం భయపడకుండా మీరైతే ఓటీపీ కూడా ఇవ్వచ్చు. సో ఆ తర్వాత మనకు విష్ లింక్ యాప్ అనేది క్రియేట్ అయిపోతుంది కదా. సో మనం యూట్యూబ్ ఏ ఈమెయిల్ ఐడి ద్వారా చేస్తున్నాం అనేది కూడా విష్ లింక్లో అయితే ఇవ్వాలి. సో అప్పుడే మనకు మన ఛానల్ కంటెంట్ అంతా విష్ లింక్లోనే చూపిస్తుంది. సో మీరు వన్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకైతే తెలుస్తుందన్నమాట. సో మీరు ఏ ఛానల్ ఎలాంటి వీడియోస్ పెడుతున్నారు, ఎలాంటి రిలేటెడ్ కంటెంట్ మీరు పెడుతున్నారు అనేది విష్ లింక్ యాప్లో క్లియర్గా అయితే మీ వీడియోస్ అంతా విజిబుల్గా ఉంటుంది. సో ఆ తర్వాత మనం ఎలా యూజ్ చేయాలి విష్ లింక్ని అంటే, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, మింత్రా, షాప్సీ, సవానా లాంటి మనకు ఉంటుంది కదా మన ఫోన్లో. సో అలాంటి యాప్స్ ద్వారా మనమైతే ప్రోడక్ట్స్ అనేది కొని వాళ్ళకైతే మనము మార్కెటింగ్ లాగా చేయాలన్నమాట. సో ప్రోడక్ట్స్ అనేది కొని చూపించాలి వాళ్ళకి. వ్యూవర్స్ మీకున్న ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్కి చూపించి మీకు ఈ ప్రోడక్ట్ నచ్చితే లింక్ అని కామెంట్ చేయండి, మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తామంటారు. ఇన్స్టాగ్రామ్లో అయితే, యూట్యూబ్లో అయితే వాళ్ళు పోస్ట్స్ అని ఉంటుంది కదా, కమ్యూనిటీ పోస్ట్లో అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట లింక్స్ అనేది. సో మీరు ఎవరైనా లింక్స్ చూసుకుంటే వాళ్ళకైతే ఆ కమిషన్ అనేది వెళ్తూ ఉంటుంది. సో అలా లింక్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. సో లింక్ జనరేట్ చేసి పెట్టుకుంటారనమాట, అంతా విష్ లింక్లోనే ఉంటుంది. సో విష్ లింక్ నుంచి మీకు పలానా ప్రోడక్ట్ మీరు తీసుకున్నారు అంటే వాళ్ళకైతే కమిషన్ అయితే వెళ్ళిపోతుంది ఆ లింక్ ద్వారా తీసుకుంటే. సో చాలామంది యూట్యూబర్స్ ఇలాగే తెలివిగా అయితే సంపాదించుకుంటూ ఉన్నారనమాట. సో లక్షల్లో సంపాదించుకున్న యూట్యూబర్స్ కూడా ఉన్నారు. సో అందుకే చెప్తున్నాను, మీరు ఎవరైనా ఇప్పుడే కొత్తగా యూట్యూబ్ ఓపెన్ చేసి మీకు ప్యాషన్ ఉంది, షాపింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే విష్ లింక్ యాప్ని యూజ్ చేసి కూడా మీరు మంచిగా అయితే మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో అయితే మీరు పెట్టాలన్నమాట, వీడియోస్ తీసి క్లారిటీగా తీసి పెట్టాలి. సో మీరు వీడియోస్ ఎంత ఇదిగా పెడతారో వాళ్ళు అలా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారనమాట, సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ. సో ఇలా మీషో దేనిలో అయినా కూడా అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి అంటే మీకు ఒక ఫామ్ అయితే వస్తుందన్నమాట ఇన్స్టాగ్రామ్ నుంచి. సో ఆ ఫామ్ ఫిలప్ చేసి అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఆ తర్వాత అకౌంట్ డీటెయిల్స్ కూడా అడుగుతుంది. సో అకౌంట్ డీటెయిల్స్ కూడా మనం ఇవ్వాలి అనమాట. అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే మన అకౌంట్లో అనేది మనీ అయితే పడుతూ వస్తుంది. సో మనం తీసుకున్న ప్రోడక్ట్స్ లింక్స్ ద్వారా వాళ్ళు కొంటే వాళ్ళకి మనీ అయితే వస్తుందన్నమాట. ఎవరైనా మనకు లింక్స్ ప్రొవైడ్ చేస్తే ఆ లింక్స్ ద్వారా కొనుక్కున్నాం అనుకోండి, మనీ బాగా వస్తుంది వాళ్ళకి. సో 10 to 15,000 లోపల మనీ వస్తుందన్నమాట వాళ్ళకి, అంటే ఆ డేట్ లోపల వాళ్ళకి మనీ అయితే వస్తూ ఉంటుంది. సో మీరు ఒకవేళ పెట్టారనుకోండి, ఈ మంత్ పెట్టారు, ఈ మంత్లో మీకు వచ్చిన కమిషన్ అంతా నెక్స్ట్ మంత్కి అయితే వాళ్ళు మీ అకౌంట్లో అయితే వేస్తారనమాట. సో ప్రతిదీ మీకు మెయిల్కి వచ్చేస్తుందండి, మీరు ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు. విత్ ట్యాక్స్తో ఎంత కట్ అయింది అంతా కలిపి మీకు మెయిల్ అయితే వచ్చేస్తుంది.
సో అలా మెయిల్లో వచ్చిన తర్వాత మీరు చూసుకోవచ్చు అనమాట, ఎంత డబ్బులు వచ్చింది, ఎంత కట్ అయింది ట్యాక్స్ అని చెప్పి. సో ఇంకేదైనా మీకు ప్రాబ్లం ఉంటే విష్లింక్ యాప్ ద్వారా మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే కస్టమర్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో కస్టమర్కి కాల్ చేశారనుకోండి, వాళ్ళు చెప్తారు ఏం ప్రాబ్లం ఏంటి, యాప్ వర్క్ అవుతుందా లేదా, మీకు ఏదైనా లింక్స్ జనరేట్ చేయడానికి ఏదైనా ఇబ్బంది ఉందా అని చెప్పి కస్టమర్ వాళ్ళైతే మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీరు ఇప్పుడే చెయ్యాలి, యూట్యూబ్ నుంచి మనీ సంపాదించుకోవాలి అంటే యూట్యూబ్ కన్నా తొందరగా విష్లింక్లోనే మనీ అయితే వచ్చేస్తుంది. సో అందుకే నాకు తెలిసిన యూట్యూబర్స్ అయితే ఇలా మనీ అయితే ఎర్న్ చేస్తున్నారు. సో మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీకు ఇంకొక డౌట్ రావచ్చు, మనం ఎన్ని ప్రోడక్ట్స్ పెట్టినా ఒకవేళ ఒక 10 to 15 ప్రోడక్ట్స్ రిటర్న్ పెట్టేస్తే మన అకౌంట్ బ్లాక్ అయిపోతుంది కదండి, ఇది ఎలా చేయడం అంటే కన్ఫామ్గా అయిపోతుందండి. సో 1 to 10 ప్రోడక్ట్స్ మీరు మంత్లో రిటర్న్ పెట్టారనుకోండి, సో మీకైతే మీ అకౌంట్ బ్లాక్ అయిపోతుంది. సో అలా కాకుండా సోర్సింగ్ ప్రోడక్ట్ అనేది ఒక మీ విష్లింక్లోనే ఉంటుందన్నమాట. సోర్సింగ్లో జాయిన్ అవ్వాలి మీరు. సో అలాంటప్పుడు వాళ్ళు 10 to 15,000 వర్త్ మీకు అవుట్ఫిట్స్ మీకైతే ఇస్తారనమాట. మనీ వాళ్ళే ఇస్తారు, అవుట్ఫిట్స్ మీకు పంపిస్తారనమాట. సో దాన్ని మీరు రిటర్న్ పెట్టిన తర్వాత మీకైతే వాళ్ళు మనీ ఇస్తారనమాట. సో రిటర్న్ పెట్టేస్తే కూడా మీకు హ్యాపీగా ఎలాంటి మీ అకౌంట్ ఎలాగా బ్లాక్ అవ్వదు. సో ఇలా ప్లాన్ చేసుకోండి. సో సోర్సింగ్లో జాయిన్ అయ్యారనుకోండి, మీకు 10 to 15,000 వర్త్ అవుట్ఫిట్స్ అయితే మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ రిటర్న్ పెట్టినా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట. సో హ్యాపీగా మీరైతే షాపింగ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఒక 10 కుర్తీస్ ఆర్డర్ పెట్టారనుకోండి, ఆ కుర్తీస్ మీరు వేసి చూపించాలి వ్యూవర్స్కి. మీ ద్వారా ఎవరైనా జాయిన్ అయ్యి కొనుక్కున్నా కూడా మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. సో అలాగా సోర్సింగ్లో జాయిన్ అయితే మాత్రం మీకు మంచిగా వాళ్ళే మనీ ఇచ్చి అవుట్ఫిట్స్ కొనమని చెప్తారనమాట. అవుట్ఫిట్స్ కొన్న తర్వాత రిటర్న్ పెట్టేస్తే మీకు హ్యాపీగా మనీతో పాటు కుర్తీస్ కూడా మీరు యూజ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఆ తర్వాత అవుట్ఫిట్స్ని అయితే కంపల్సరీ రిటర్న్ పెట్టేయాలి. సో మీరు స్టైలింగ్ చేసే పద్ధతిని చూసి మీకు ఇంకా ఎక్కువ ఆర్డర్స్ అయితే వస్తూ ఉంటాయి. సో మీరు పెట్టే వీడియో ప్రజెంటేషన్ మీద కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ రివార్డ్స్ కూడా ఉంటుంది, రివార్డ్స్ ఎక్కువ వస్తూ ఉంటుందన్నమాట. కొన్ని పెయిడ్ కొలాబరేషన్స్ కూడా ఉంటుందండి. సో పెయిడ్ కొలాబరేషన్లో జాయిన్ అయ్యారనుకోండి, మంచి కమిషన్ అయితే మీకు ఉంటుంది. నెక్స్ట్ మంచి సేల్స్ ఎప్పుడు వస్తుంది ఏంటి, డీల్స్ ఆఫ్ ద డే అనేది ప్రతిదీ విష్లింక్లోనే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఫెస్టివల్ క్యాలెండర్ అని చెప్పి, సో మీకు ఏదైనా ఆఫ్ ఉందా, ఈ మంత్ ఏదైనా ఎక్కువ డీల్స్ ఏముంది, ఎక్కువ ఎక్కడ సేల్ చేశారు, ఎంత సేల్ అయ్యింది, ఎంతవరకు మీకు ఆఫ్ వస్తుంది అనేది ప్రతిదీ విష్లింక్లోనే ఉంటుందన్నమాట. సో మీకు ఇప్పుడే వెళ్ళి విష్లింక్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు ఎలా యూజ్ అవుతుంది అనేది నేను క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో మీకు ఇంకేదైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. సో కాలేజ్ పిల్లలైనా, ఇంట్లో హౌస్ వైఫ్స్ అయినా, ఇంట్లోనే ఉంటున్నాము, ఏదో ఒకలాగా సంపాదించాలి అనుకుంటే, ఫ్యాషన్ మీద ఏదైనా కొంచెమైనా మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఇలా చాలామంది సంపాదిస్తున్నారండి. సో కొంతమంది చెప్పరు, కొంతమంది చెప్తారంతే. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే, మీకు ఇంకేదైనా కామెంట్స్ అంటే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి, నేను ఇంకో వీడియో అయితే క్లారిటీగా తీసి పెడతాను. సో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. టేక్ కేర్, బాయ్.